I'm studying 8th class. నేను చెప్పబోయేది కీర్తనలు 136 136 అధ్యాయం 12 నుంచి 26 వచనం. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించిన ఆయన కృప నిరంతరం ఉండను. ఎర్ర సముద్రమును ఆయన పైలుగా చీల్చిన ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన ఇశ్రాయేలును తన నడుమ దాటిపోజేసిన ఆయన కృప నిరంతరం ఉండను. ఫరోను తన సైన్యమును ఆయన ఎర్ర సముద్రంలో ముంచివేసిన ఆయన కృప నిరంతరం ఉండను. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చును. ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన కృప నిరంతరం ఉండను. గొప్ప రాజులను ఆయన అంతం చేసిన ఆయన కృప నిరంతరం ఉండను. ప్రసిద్ధులైన రాజులను ఆయన అంతం చేసిన ఆయన కృప నిరంతరం ఉండను. అమరీయులైన రాజు అయిన సీయోనును ఆయన అంతం చేసిన ఆయన కృప నిరంతరం ఉండను. తన దేశమును మనకు స్వాస్యముగా అప్పగించిన ఆయన కృప నిరంతరం ఉండను. తన సేవకుడైన ఇశ్రాయేలును దానిని స్వాస్యంగా అప్పగించిన ఆయన కృప నిరంతరం ఉండను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండను. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించిన ఆయన కృప నిరంతరం ఉండను. ఆకాశముందున్న దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ఆయన కృప నిరంతరం ఉండను. థ్యాంక్ యూ.